అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజల్లోకి వెళ్లే ఆలోచనతో ఉంది కాంగ్రెస్ పార్టీ. వచ్చే నెల నుండి ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీ వర్గాల్లో దీనిపై ఏం చర్చ జరుగుతోంది? డిసెంబరు నెలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాబోతోంది. దీంతో ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ప్రత్యేక కార్యక్రమం చేపట్టేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు తీసుకున్న నిర్ణయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనుకుంటోంది పార్టీ నాయకత్వం. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం, రేషన్ కార్డులు, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఫ్రీ పవర్, సన్నవడ్లకు 500 బోనస్ లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమైనట్లు కాంగ్రెస్ భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని పీసీసీ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ క్యాడర్ పాల్గొనేలా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేలా ప్రోగ్రాం రెడీ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ నుంచి ఢిల్లీ దాకా చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. కోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చినా బీసీ రిజర్వేషన్ల విషయంలో తన ప్రయత్నంలో లోపం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంటోంది కాంగ్రెస్. ఇంటింటికి కాంగ్రెస్ ప్రోగ్రాంలో భాగంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నారు. అందులో భాగంగా డీసీసీలకు కొత్త అధ్యక్షులను నియమించనున్నారు. ఇప్పటికే దీనిపై ఏఐసీసీ అబ్జర్వర్స్, పీసీసీ అబ్జర్వర్స్ ని పార్టీ అధిష్టానం నియమించింది. కొత్త వారికి, బలమైన నేతలకు డీసీసీ అధ్యక్షులుగా ఛాన్స్ ఇచ్చేలా పావులు కదుపుతున్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారి నుంచి అప్లికేషన్లు తీసుకునే ప్రాసెస్ నడుస్తోంది. డీసీసీ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉంది హస్తం పార్టీ అధినాయకత్వం. మొత్తానికి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేపడుతున్న ఇంటింటికి ప్రోగ్రాం ఏ మేరకు సక్సెస్ అవుతుందో మరి.